అని చెప్పి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అందుకనే నేనేమంటానంటే, అన్నీ ఉన్నప్పుడు, ఆస్తులు ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు, బిల్డింగ్ ఉన్నప్పుడు ఆరాధించే ఆరాధన కదా దేవుడికి కావాల్సింది. అన్నీ కోల్పోయినా దేవుడు సర్వశక్తి మంతులని చెప్పగలగాలి. ఈరోజు క్రైస్తవ సమాజం ఎలా అయిపోయిందంటే, అనారోగ్యం వస్తే, తమ్ముడు చనిపోతే, పరిస్థితుల మొత్తం చేయి దాటిపోతే, నేనేమంటానంటే విశ్వాసము కానిదేందో అదే పాపం. ఆరోగ్యం కాపాడుకోవాలి, హాస్పిటల్లోకి వెళ్ళి టెంట్లు వేయించుకోవాలి, పరిస్థితుల మొత్తం చేయి దాటిపోయి ఏం చేస్తావు? బతుకు భూమి మీద నువ్వు చావా? ప్రార్థనలో కూర్చో, దేవుని సన్నిధిలో నిలబడు, దేవునికి ఒక ప్రతినిధిగా మారు. ఏది విశ్వాసం కాదు అది పాపం అంట. అందుకనే యేసుక్రీస్తు దేవుని గురించి మాట్లాడుతున్నాడు, సర్వశక్తిమంతుడు ఇంకా నాకు తోడయ్యే ఉన్నాడు అంటున్నాడు ఆయన. ఎందుకు ఈ మాట మీతో మాట్లాడుతానంటే, చాలా మంది రోగానికి భయపడుతున్నారు, చాలా మంది మరణానికి భయపడుతున్నారు. ఏందో నీ అందరూ నువ్వే చచ్చిపోయినట్టు ఫీల్ అయిపోతావు. కొన్నిసార్లు నువ్వేం సరిపోవు. ఆ దేవుడు మన పితరులతో మాట్లాడాడు, దావీదుతో చెప్పాడు, నువ్వు రేపు చనిపోయి మీ పితరుల ఎదురు చేర్చబడతావని. అబ్రహాంతో చెప్పాడు, మీ పితరుల ఎదురు చేర్చబడతావని. ఇస్సాకుతో చెప్పాడు, మీ పితరుల ఎదురు చేర్చబడతావని. యోసేపుతో చెప్పాడు, మీ పితరుల ఎదురు చేర్చబడతావని. ఎందుకు ఈ మాట ఏంటంటే, విశ్వాసము కానిదేదో అదే పాపం. విశ్వాసించిన దాన్ని దేవుడు ఎలాంటి కార్యం చేశాడో యోబులో, యోబు గ్రంథం మీరు 42వ అధ్యాయం 12వ వచనం చదివితే, దేవుడు తరలా తిరిగి డబుల్ 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 బ్లెస్సింగ్ ప్రారంభించాడు. ఈరోజు క్రైస్తవ సమాజం మరణమయం. ఈరోజు క్రైస్తవ సమాజానికి అనారోగ్య సమస్యలు, వేదనలు సరిపోదనేమో, గుండెకి బెజ్జాలు పడిపోయినాయి, ఊపిరాట్ల కొవ్వు పెరిగింది, కండ పెరిగింది. ఉపవాసం ఉండు దేవుని సన్నిధిలో. విశ్వాసము కానిదేదో అదే పాపం. నువ్వు విశ్వసించట్లా దేవుని మహిమను. నువ్వు ఎంతకాలం బతకాలో అంతకాలం బతుకుతాడు ఆయన. నువ్వు ఒక్కరోజు కాదు, ఒక్క క్షణం కూడా ఆయన పెట్టుకున్న సమయంలో నువ్వు ముందు పోవు, లేదా వెనక పోవు. ఎందుకంటే కాలాలు సమయాలు తండ్రి ఆజ్ఞలో ఉన్నాయని అపోస్తుల కార్య గ్రంథంలో మాట్లాడాడు. మనకెందుకు దాని గురించి? ఆయన పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చి నువ్వు శక్తి పొందుకుంటావని చెప్పాడుగా. నువ్వు యోదయ సమరయ భూదిగంలో సాక్షిగా ఉంటావని చెప్పాడు కదా. నీకెందుకు భయం? నీకెందుకు అవిశ్వాసం? నీకెందుకు దేవుని మీద నమ్మకం లేదు? అన్ని కోల్పోయి యోబు మాట్లాడుతున్నాడు, సర్వశక్తి కలిగిన దేవుడు నాకు తోడై ఉన్నాడు అని. నీవు కూడా చెప్పగలగాలి నీ దేవుని గురించి. పోతే పోయి తిరిగిస్తాడని, పోతే పోయి మరలా నా దేవుడు నాకు